కాబట్టి ఈ మనస్సు ద్వారా ఆలోచిస్తే మనం బుద్ధి ద్వారా నిర్ణయిస్తాం. ఆత్మ లేకుంటే శరీరం అంటే ఇప్పుడు కార్లో డ్రైవర్ ఏమిస్తాడు? డ్రైవర్ ఉంటేనే కదా కార్ నడిచేది. అట్లనే ఆత్మ కలుసుకున్నట్టయితే శరీరంలో పూర్తి అవయవాలన్నీ కూడా మనకు పనిచేస్తాం. అదే శరీరం శవమైతే ఏమీ పని. అందుకని ఆత్మ మన బొట్టు కూడా ఇక్కడ పరమాత్మ ఎవరు అంటే అందరు దేవతలకు పరమాత్మ అని వీళ్ళు చెప్పేవి నమ్మకండి. వీళ్ళు చెప్పేవి వింటే మీ కుటుంబాలు కూలిపోతాయి. ఓకే, నేను ఇందులో వెళ్ళి బయటపడ్డాను, మీడియాలో చెప్తున్నా. వీళ్ళు మన శివుడి పేరు, రాముడి పేరు, కృష్ణుడి పేరు వాడతారు. ఓకే, వీళ్ళ మాటలు నమ్మకండి అస్సలు. వీళ్ళు పైకి చెప్పేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. వీళ్ళేంటి శివుడి గురించి చెప్పేది? మన గుళ్ళల్లో లేవా అండి? చెప్పండి చెప్పండి. ఎప్పుడు మీ వినాశనం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? సృష్టి వినాశనం అంటున్నారు కదా, మీరేంటి చెప్పేది? సృష్టి వినాశనం చెప్తున్నారు కదండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ అంటున్నారు కదా, మరి మీరెందుకు పెట్టుకోలేదు? అది పెళ్ళైనాక వీళ్ళు మీ ఫ్యామిలీని వదిలేసి పారిపోతారు పెళ్ళైనాక. ఓకే, వీళ్ళు వినాశనం గురించి చెప్తారు. పైన పైన బాహర్ అయ్యి कितने फैमिलीज कोलैप्स हुआ आप लोगों की वजह से? కమ్యూనికేషన్ కాదు, భార్య భర్తలకు గొడవలు అవుతున్నాయి. ఎందుకు లేదు? మీరు కూడా ఇలా చెప్పడానికి లేదు. మా శివుడి పేరు, రాముడి పేరు, కృష్ణుడి పేరు వాడడానికి లేదు. మీరు ఎందుకు తీయొద్దు? ఎందుకు మీరేమైనా క్రైమ్ చేస్తున్నారో తీయకుండా ఉండడానికి? మీరేమైనా చెడు పని చేస్తున్నారో తీయకుండా ఉండడానికి? ఇప్పుడు వీడియో తీసుకుంటే ఇలా చెడు చేస్తే తీయొద్దు. వీడియో తీసుకోవడానికి అభ్యంతరం ఉంటే అంటే ఏదో చేస్తున్నారు కదా, అంటే ఏదో కల్పిత కథలు చెప్తున్నారు కాబట్టి వీడియో తీయద్దు అంటున్నారు. ఇప్పుడు నేను మాట్లాడే వీడియో తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కుటుంబాలని కూల్చడం, భార్య భర్తలను అన్నా చెల్లెలు చేయడం, ఇది వీళ్ళ సేవ. ఆపండి. మీరు స్పిరిచువాలిటీ పేరుతో చేసిన దరిద్రం చాలు. మీరు వెళ్ళి ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళకి చెప్పుకోండి. ముస్లిం వాళ్ళు, క్రిస్టియన్ వాళ్ళు వస్తున్నారా ఇందులో? సృష్టి వినాశనం అయిపోతుంది. సృష్టి వినాశనం వినాశనం అయిపోద్ది అంటున్నారు. ఇంత బిల్డింగ్స్ ఎందుకు కడుతున్నారండి మీరు? వినాశనం జరుగుతుంటే బిల్డింగ్స్ ఎందుకు కడుతున్నారు? ఆన్సర్ చెప్పండి. గుల్జార్ దాది లోపల వచ్చింది, శివుడు ఎవరు లోపల వస్తాడు? వీళ్ళ బాహర్ నికాలే गलत गलत सिखाते वो मुसलमान शुरू करे पाकिस्तान में। इंकेमन ఉందా? मेरे को तेलुगु नहीं आती बहन। आप लोग जो ब्रह्मा बोल रहे हैं ना, ये दादा लोग ब्रह्मा कैसे होते? हमारे ब्रह्मा सरस्वती को आप लोग ऐसे कैसे बदनाम करते हो? हाँ सुनो, मैं जानते हैं आप लोग बोल रहे हो। इधर लाइट को देखो, फिर शिव योगी बाबा को देखो, मानसिक पूजा होता है, आप इधर रखा ना। हाँ, फिर इसलिए आया नहीं। आप लोग इसे बंद करो पहले। क्यों नहीं बंद करना? क्यों नहीं बंद करना? क्यों नहीं बंद करना? आप कौन है इसके बारे में बोलने के लिए? शिव के बारे में बात करने के लिए आप लोग कौन है? आप कौन है? ये लोग శివుడి గురించి చెప్తున్నారు. ఒక్కరైనా బొట్టు పెట్టుకున్నారా చెప్పండి? అక్కడ 786 అని ఉంది. 786 ముసల్మాన్ రాముడు కృష్ణుడు గురించి తెలియదా అండి? చిన్నప్పటి నుండి ఇంట్లో పూజ మందిరాలు పెట్టుకోలేదా అండి? చెప్పండి. రాముడు, శివుడు, గోమాత గురించి అన్ని దేవతల గురించి మనకు తెలియదా? హిందువులు ఒక్క ముస్లిం, ఒక్క క్రిస్టియన్ చూపించండి. ఇందులో అమ్మాయి సన్యాసం చేయడం, కుటుంబం నుండి విడదీయడం, వీళ్ళు చేసే దరిద్ర పనులు ఇవ్వండి. తెల్ల బట్టలు కట్టుకున్నారు, పైకి తెల్ల బట్టలు కట్టుకుంటే అయిపోయిందా? వినాశనం వినాశనం అని ఇప్పటికి 4-5 సార్లు వినాశనం అని చెప్పారు. ఎవరు నీకు సిస్టర్? ఇక్కడ క్రిస్టియానిటీ వాళ్ళు మాట్లాడకు. క్రిస్టియన్ ఎవరు? సిస్టర్ ఎవరు? ఎవరు అసలు? నువ్వెవరు? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఎందుకు రావద్దు? ఎందుకు రావద్దు? మా సనాతన ధర్మాన్ని మీరు భ్రష్టు పట్టిస్తుంటే ఎందుకు రావద్దు? సనాతన ధర్మాన్ని బ్రహ్మ కుమారి నెంబర్ 1.
ఓకే శివబాబా మీరేమైనా క్రైమ్ చేస్తున్నారా? మన హిందూ దేవుళ్ళని గుళ్ళకు పోనీయరు, దీపాలు ముట్టేద్దని చెప్తారు. వీళ్ళ దేవుడు వీళ్ళ గురువే దేవుడు అని చెప్తారు. భార్య భర్తలు సంసారం చేద్దని చెప్తారు. అరే మా ఛానల్ ఉందండి, జనాలకు తెలియాలి. వీళ్ళు ఎవరి పర్మిషన్ తీసుకొని శివుడి పేరు వాడుతున్నారు? మీరు అడగండి వాళ్ళకి, మీరు అడగండి. మీరు మాట్లాడకండి, సగం సగం తెలిసి మధ్యలో రాకండి. మీరు కూడా మమ్మల్ని అడగడం చదువుతున్నారండి. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఎన్ని కుటుంబాలు నాశనమైనయో మీకు తెలుసా? వీళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనా తెలుసా? ఎంతమంది అమ్మాయిలు జీవితం ఎందుకు చెప్పండి? జనాలకు నిజం చెప్పాలి, జనాలకు సమాధానం చెప్పమని రండి. హిందువులు వాళ్ళ ఊర్లో సమాధానం అడుగుతాం. మీరు మాట్లాడదు, మీరు బ్రహ్మకుమారికి సంబంధించి ఇదిగో చూడండి, ఏంటి ధర్మం పేరిట ఈ దరిద్రం ఏంటి? ఎప్పుడవుతుంది వినాశనం మీది? ఇక్కడ మైథిలి ఎప్పుడవుతుంది సృష్టి వినాశనం? కొంచెం కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఏం కామన్ సెన్స్ లేకుండా ఎన్ని రకాల కుటుంబాలు కొలుస్తున్నారు. ఊహా ప్రపంచాలు ఉన్నారు ఫ్రాన్స్ లో. ఈ బుక్కుల్లో ఏముంది? బ్రహ్మకుమారిలు వాళ్ళు కొట్టినా గానీ కుటుంబాన్ని దూరం చేయడం ఆధ్యాత్మిక. అట్ట కూడా గురువే శివుడు అంటే 786 ఎన్ని కుటుంబాలు పెట్టారు, ఎన్ని కుటుంబాలు కూలిపోయినాయో, భార్యలు విడిపోయారు. హిందూ అమ్మాయిల మోక్షాలు మనకు లేవా? సనాతన ధర్మం పొలిటికల్ లీడర్స్ చేస్తే బయటపడుతుంది. బ్రహ్మచారులు అంట వీళ్ళు, బ్రహ్మచారులు. మీరు ఇక్కడ ఎవరు మీకు పర్మిషన్ వాళ్ళు సపోర్ట్ అవుతుంది. నీకు ఇదే నేర్పించిండ్రా? హిందువుల దేవుళ్ళ పేర్లు వాడుకొని అమాయకుల్ని, ఇప్పుడు మనం ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉంటామండి, ధ్యానం అని వెళ్తాము, అక్కడ జరుగుతుంది ట్రాప్. మన కుటుంబాన్ని కుప్పగుంచడంలో బ్రహ్మకుమారులు నెంబర్ 1. నా కుటుంబం నష్టపోయినా నేను నాలుగు వేరే వాళ్ళు నష్టపోద్దని మాట్లాడుతున్నా. ఫేమస్ కావాలంటే వేరే ఎన్నో ఎన్నో బిజినెస్ ఈ దరిద్ర విషయంలో ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు. కుటుంబాలు జీవితాలు అవుతున్నాయి. ఆ ఇమాజినేషన్ భార్య భర్తలు సంసారం చేయొద్దట, అపవిత్రం అంట. మనం అట అపవిత్రం అవడం వల్ల గుడికి పోతున్నామంట. వీళ్ళంట సంసారం చేయరంట, అపవిత్రం కాదు కాబట్టి వీళ్ళంట భగవంతుడు ధ్యానం చేస్తారంట. వీళ్ళు చేర్చుకున్నారు, అది చెప్పండి. నా మీరు భగవద్గీత పేరు వాడడానికి లేదు, చెల్లె అంట చేయండి. మీకు జీవితాలు బ్రహ్మంటారు, వచ్చి సమానం చెప్పమంటే చెప్పరు. ఎవరన్నా భర్తని అన్న అంటారా? అన్న అనమంటారు. ఇప్పుడు మీరు మీరు ఇక్కడ గొడవలు చేస్తున్నారు వీళ్ళు. మీరు కూర్చోండి అయ్యా, వాళ్ళు ఏం చెప్తారో ఇందాం కోర్సు. 9 సంవత్సరాలు ఇక్కడ కూర్చున్నాం చెప్పండి. మీరు అసలు ఏం చెప్తారు? 3 సంవత్సరాల లోపల ఉంది. మీరు వినండి అయ్యా, నేను పక్కకుంటా. అసలు వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి, తెలుస్తుంది మీకు. నువ్వెవరు నాయనా? మీరు మర్యాద మీకు మర్యాద ఎందుకు ఇవ్వాలి? మీలాంటి జైల్లో పడేయాలి. అవును, చంద్రబాబు నాయుడు దగ్గర మీరు ఎంతో భయపడతా అనుకున్నావా?
భయపడతావా? మీరు ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళా నేను భయపడను. సనాతన ధర్మం మీరు కూల్చింది చాలు. ఇంకా అవును వెయ్యి మరి కేసులు ఎందుకు పెట్టట్లే? ఇంకా ఎందుకంటే కేసులు పెడితే వీళ్ళు అన్ని బయట పడతాయి కదా, ఇంకా బయట పడతాయని ఇంకా పెట్టట్లే. ఎందుకు పెట్టట్లే మరి? నేను రాయండి, నేను ఇన్ని ఛానల్లో చెప్తాను నా మీద భయం, ఎందుకంటే ఇలా అంతా నేను బయట పెడుతున్నా కదా. అవును భగవద్గీతకు సంబంధించి ఎన్ని కుటుంబాలు హలో ఏంటి వాక్ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. మీరు ఆపండి. ఫస్ట్ శివుడి గురించి మాట్లాడారు, శివుడు బొట్టు పెట్టుకోలే. ఫస్ట్ బొట్టు పెట్టుకోండి ఆపన్నాడు. సనాతన ధర్మం పేరు తీయొద్దు, మీరు బొట్టు పెట్టుకోబడి ఏడండి ఏంటి? అవును ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెడతా, మీరు కోపండి కూర్చోబెట్టండి. అయ్యా మీరు ఏడానికి రెడీనా? వీళ్ళు ఏం చెప్తారో ఇందా రండి. ఎవరు అసలు నేను చెప్పేది అబద్ధమా ప్రూవ్ చేయమని ఉందాం రండి. ఇందా ఒకసారి వాళ్ళు ఏం చెప్తారా? వీడియో మీరు చెప్పి ఇప్పుడు భగవంతుడి పరిచయం వీడియోలో తెలియద్దా మరి? అసలు వీడియోలు తీస్తే ఎందుకు భయపడుతున్నాడు? వీడియో వాళ్ళేంది, వాళ్ళే వేస్తున్నారు వీడియో అంటే వేరే వాళ్ళ బుద్ధి చెప్పి మీరు గడ్డి తింటారా? కూర్చోబెట్టండి. వాళ్ళ ఆయన వీడియో తీస్తున్నారు, మీరు కూర్చోండి అయ్యా, బుద్ధి చెప్పి మీరు కూర్చోండి. వీళ్ళు ఏం చెప్తారో పెళ్ళైన భార్య భర్తల అన్న అక్క అనుకోవాలా చెప్పు. ఇందాము ఏర్పడింది నువ్వు ఎట్లా పుట్టినావు నీ తల్లికి? ఇందులో పోయిన తర్వాత అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు, హిందూ జనాభా తగ్గాలి, జనాభా ఎక్కువ కావాలి.